ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు నూతన తహసీల్దార్గా రంగనాయకులు బాధ్యతలు స్వీకరించారు. పలమనేరు రూరల్ మండలం రామాపురం గ్రామంలో శ్రీ వినాయక స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం, పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి పాల్గొన్నారు. పలమనేరు మండలం కేటిల్ ఫారం ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఉన్న కౌండిన్య నదిలో గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యమైంది. ఇక వార్తల్లోని వివరాలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది ఇంతకు ముందు ఎప్పుడు సత్యసాయి జిల్లా నుంచి బదిలీ అయి పలమనేరు తహసీల్దార్గా రంగనాయకులు నేడు పదవీ బాధ్యతలు తీసుకోగా ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ కుప్పుస్వామి ప్రమోషన్ రాగా బదిలీపై పలమనేరు ఆర్టీఓ కార్యాలయంలో పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా కుప్పుస్వామిని సన్మానించారు. నా పేరు రంగనాయకులు. ఈరోజు పలమనేరు తహసీల్దార్గా జాయిన్ అయినాను. ఇంతకుముందు సత్యసాయి జిల్లాలో గవర్నమెంట్ తహసీల్దార్గా పనిచేస్తూ ఈ ఎన్నికల నిర్వహణకై ప్రభుత్వం నుండి వచ్చిన జీవో మేరకు సత్యసాయి జిల్లా నుంచి ఇక్కడికి చిత్తూరు డిస్టిక్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈరోజు జాయిన్ అయ్యి ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజల సమస్యలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, భూ సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ చట్టపరిధిలో సాధ్యమైనంత వరకు పరిష్కారం చేసే నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడికి ఈ డిస్టిక్ ట్రాన్స్ఫర్ చేయడం మమ్మల్ని ముఖ్య ఉద్దేశము ఎన్నికల నిర్వహణకే. సో ఎన్నికల్లో కూడా ప్రజలందరూ, మిగతా వాళ్ళ నాయకులు అందరూ కూడా సహకరించి ఈ ఎన్నికలు సక్రమంగా సజావుగా జరిగేట్టుగా మా అందరికీ మీరు కోఆపరేషన్ కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ నమస్కారం. పలమనేరు మండలం కేటిల్ ఫారం ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఉన్న కౌండిన్య నదిలో సోమవారం ఉదయం అటగా వెళ్లిన స్థానికులు నీటిపై మగ వ్యక్తి శవం తేలియాడుతుండటంతో భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి శవంగా గుర్తించారు. ఆత్మహత్య లేదా ఎవరైనా హత్య చేసి పడవేసి వెళ్లారా వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. పలమనేరు రూరల్ మండలం రామాపురం గ్రామంలో శ్రీ వినాయక స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం, పూజా కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత జీర్ణోద్ధార ప్రతిష్టాపన మహోత్సవాంగభూతం అత సర్వజనానాం ఓం రాష్ట్రాశీర్వాదాది ఓం సర్వే గ్రామాభివృద్ధ్యర్థం సర్వజనానాం సుఖినో భవంతు. ఓం ధ్రువంతేరా
अस्मिन् ग्रामीणाः अतः सर्वजनानां रक्षणार्थम् अतः नूतन श्री वरसिद्धिविनायक स्वामी देवता जीर्णोद्धार प्रतिष्ठापन महोत्सवांगभूतम् अतः सर्वजनानां राष्ट्राशीर्वादादि सर्वे ग्रामाभिवृद्ध्यर्थं सर्वजनानां सुखिनो भवन्तु। ध्रुवन्तये नारायणाय नमः। వీరితో యుద్ధానికి నేను సిద్ధం, వీరితో యుద్ధానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను, మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. ఈ యుద్ధం 15 ఏళ్లుగా నాకు అలవాటే, మీకు అలవాటే నాతో నడిచారు కాబట్టి. ఇది ప్రజలకిచ్చిన మాట మీద నిలబడిన, ఇది ప్రజలకిచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి 100 మంది 100 బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం, ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఈ ఒక్కడి మీద దేశంలో కల్లా బలమైన 10 వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మనందరి ప్రభుత్వం 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీగా పేద కుటుంబాలకు పంపింది. ఈ పథకాలన్నీ కూడా అందుకున్న ఆ కుటుంబాలకు మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా నిలబడాలని, ఆ కుటుంబాలే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, మరో 100 మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని గడప గడపకు వెళ్ళి కోరండి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి ఈ మంచి కొనసాగింపుకు మద్దతుగా 2024 ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్న 124 సార్లు మన కోసం బటన్ నొక్కాడు. జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి జగనన్న కోసం 2 బటన్లు నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి